గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు చెవులమద్ది రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి స్వీట్స్ పంపిణీ చేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, మండల కాంగ్రెస్ నాయకులు కిస్టంపేట రమేష్ రెడ్డి, రంగారెడ్డి, చెవులమద్ది హన్మండ్లు, మాజీ వైస్ ఎంపీ ఆవుల సత్యం, కంకోట సత్యం, చెవుల మద్ది సంతోష్, చిర దిలీప్, చెవులమద్ది విక్రమ్, చెవులమద్ది గంగమ్మల, రమేష్, అనిల్, అశోక్, నవీన్, విజయ్, పోచయ్య, రాజయ్య, మధు, రాజలింగ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొరకై అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి మహానాయకుడు, ఒక గొప్ప మనిషి జన్మదినము. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం ఈ శుభదినం. ఈ సందర్భంగా నేను యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి ఉపకులాలకు, మాదిగ సోదరులకు, మాదిగ చెల్లెలకు, అక్కలకు, అవ్వలకు, అయ్యలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ యొక్క పోరాటం న్యాయ పోరాటం, వాస్తవంగా మీకు న్యాయం జరగాల్సినటువంటి పోరాటము. మీ పోరాటం కొరకు, మీ హక్కుల కొరకు పీడిత జన ప్రజల బాధలు గమనించినటువంటి ఒక గొప్ప మనిషి మాదిగ జాతిలో పుట్టడము. మందకృష్ణ మాదిగ గారు మీ జాతి కొరకు పోరాటం నిజంగా అసలు చాలా గొప్ప విషయం అని చెప్పని, గర్వించదగ్గ విషయం అని చెప్పని చెప్పుకోవాలి మీరంతా, మనమంతా. ఎందుకంటే ఆయన ఒక్కరి కొరకు పోరాటం చేయలేదు. మాదిగ మరియు మాదిగ ఉపకులాలు అందరి కొరకు పోరాటం చేసినోడే. కేవలం ఒక మాదిగోళ్ళకు అని చెప్పని కూడా అతని తప్పు పట్టద్దు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అతని జన్మదినము. ఒక గొప్ప మనిషి, ఒక గొప్ప నాయకుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఆ యోధుడికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాదిగ సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మళ్ళొకసారి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఆకాంక్షలు, మీ కోరికలు న్యాయమైనవి, తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్. మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు మన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా వచ్చినటువంటి మన మాదిగ బిడ్డలు మరియు మన మిత్రులు అందరికీ ఉద్యమ నమస్కారములు. మన కృష్ణమాదిగా అనేక పోరాటాలు చేసి అవమానాల పాలై ఆయన అహర్నిశలు అంటే ఆయన జీవితాన్ని ఒక మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆయన చాలా ఆలోచించి ఆయన జీవితాన్ని అంకితం చేసి మన పిల్లలకు, మన మాదిగ ఉపకులాల బిడ్డలకు మనము ఏబిసిడి వర్గీకరణ, అదే బీసీలలో అయితే ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. మరి మన ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలల్లో ఏబిసిడి వర్గీకరణ ఎందుకు వద్దామని ఆయన పోరాటం ప్రతి ఒక్క పార్టీతోటి, ప్రతి ఒక్క ప్రభుత్వంతో, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో పోరాటం చేసి 1994లో ఈదుమూడి అనే గ్రామంలో ఒక 11 మందితోని దండోరా ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి పోను క్రమంలో ఎంఆర్పీఎస్గా ఆవిర్భవించింది. అదేవిధంగా నేటికి 94 నుంచి నేటికి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి నా మాదిగ సోదరులకు మా ప్రత్యేకమైన ఎంఆర్పీఎస్ ఉద్యమ నమస్సుమాంజలు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వర్గీకరణ మేము గెలిచిన తర్వాత వర్గీకరణ 100 రోజుల్లో మీకు వర్గీకరణ మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 10 ఏళ్ళ పూర్తయిన కాలంలో కూడా బీజేపీ ప్రభుత్వం అనేది దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పి మన కృష్ణమాదిగ గారు హైదరాబాదులో భారీ బహిరంగ సభ లక్షలాది మందితో పెట్టి నరేంద్ర మోడీ గారిని
అతిథిగా పిలవడం జరిగింది. ఆ సభలో నరేంద్ర మోడీ గారు అబ్బా మందకృష్ణ మాదిగ చాలా గొప్పోడు, ఈయనకు ఇంత జనాభా బలం ఉన్నది, జనబలం ఉన్నది అని ఆలోచనతో 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు దాని ద్వారా సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మనకు తీర్పు వెలువడం జరిగింది. ఈ తీర్పును సీఎం రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ అసెంబ్లీలో అప్పుడే తీర్మానం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ మేము దీన్ని స్వాగతిస్తున్నామని, దీనిపై బిల్లు పెడతామని మాట ఇవ్వడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అదే 2025లో మనకు వర్గీకరణ రావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి నాయకుని, గొల్లపల్లి మండల్ నాకు సహకరించిన ప్రతి నాయకునికి, అదే నిశాంత్ రెడ్డి గారు కావచ్చు, శేఖర్రావు కావచ్చు, రమేష్ రెడ్డి గారు కావచ్చు, ఆవుల సత్తన్న గారు కావచ్చు, ప్రతి నాయకునికి ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం గొల్లపల్లి మండల్ ఎంఆర్పిఎస్ పక్షాన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా మిత్రులు, నా మాదిగ జాతి బిడ్డలు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు.